చెప్పలేమంటారు తెలుసా?
ఈరోజు ఈ పలమనేరు నడిబొడ్డున వెళ్తున్న గంగమ్మ జాతరకి ఆనవాయితీగా 15 రోజులు 1 మంత్ ఇంచుమించు 1 మంత్ ముందు నుంచి కూడా పొంగళ్ళు పూజలు అన్ని ఘనంగా చేయడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు మా కమ్మ సంఘం తరఫున బలంగా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వచ్చి అమ్మవారికి అభిషేకం చేపించి మారమ్మ గుడి దగ్గరికి పోయి పూజ చేసుకొని ఇక్కడ వచ్చి అన్నదానం కార్యక్రమము అన్నీ కూడా మేము ప్రారంభం చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన గుడి కమిటీ చైర్మన్ డైరెక్టర్లు అమ్మవారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా మాతో కూడా కలిసి వచ్చిన మా సోదరులందరూ మా కమ్మ సోదరులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరించుకుంటున్నాము. సోదరులకు అందరికీ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా దీనికంటే ఇంకా గొప్పగా మేమందరూ చేసుకోవాలని విన్నవించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. అందరికీ గంగా జాతర శుభాకాంక్షలు, నమస్సులు. ఈరోజు మనం అందరం కూడా పలమనేరులో పెద్ద ఎత్తున గంగా జాతర నిర్వహించుకుంటున్నాం. దీని చరిత్రను ఒకసారి మనం పరిశీలిస్తే కొన్ని వందల ఏళ్ల క్రితం తిరుపతి పరిసర ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండినటువంటి పాలెగాడు అనేటటువంటి వాడు చాలా దుర్మార్గుడుగా మహిళలందరినీ కూడా వేధించి పాడు చేసేవాడుగా, ముఖ్యంగా అందమైనటువంటి మహిళలను కొత్తగా పెళ్ళైనటువంటి మహిళలను పాడు చేసేటటువంటి వాడుగా ఉండేవాడు. మరి వాడి యొక్క పీడ నుంచి ఎలా బయటపడాలని చెప్పి అందరూ కూడా ఆ జగన్మాతను ప్రార్థించటం జరిగింది. జగన్మాత అంశగా శ్రీమన్నారాయణుడైన వెంకటేశ్వర స్వామి సోదరిగా గంగమ్మ తిరుపతిలో వెలసింది. ఆ వెలసినటువంటి గంగమ్మ ఈ పాలెగాడిని చంపడానికి ముందుకొస్తే ఎవరికీ భయపడని పాలెగాడు గంగమ్మను చూసి భయపడి దాక్కున్నాడు. అందుకని చెప్పి గంగమ్మ రోజుకో వేషంలో మారు వేషాలలో వెళ్ళి వాడిని వెతకటం ప్రారంభించింది. అందుకే ఇప్పుడు మనం గంగ జాతర సందర్భంగా వివిధ వేషాలు వేస్తూ ఉంటాం. ఎందుకంటే అదే మరి ఆ రకంగా 3 రోజులు ఎతికినా దొరక్కపోతే 4వ రోజు గంగమ్మ దొర వేషంలో వెళ్ళి ఆ పాలెగాన్ని పట్టుకొని సంహరించింది. అందుకని చెప్పి సంతోషంతో అందరూ కూడా ఆ జగన్మాత అయినటువంటి గంగాదేవిని పూజలు చేసి ఆనందంగా ప్రార్థించటం మొదలుపెట్టారు. అలా మొదలైంది తిరుపతి గంగమ్మ జాతర. అయితే అందరూ కూడా తిరుపతికి వెళ్ళి మనం పూజలు చేయలేం కాబట్టి ఎవరికి వాళ్ళు ఏ ఊరిలో మనం ఎక్కడ గంగమ్మ జాతర చేసినా తిరుపతి గంగమ్మ జాతరగానే, పలమనేరు గంగమ్మ అని అనలా, మనం తిరుపతి గంగమ్మ జాతరగానే చేసుకుంటున్నాం. అంటే మహిళల యొక్క రక్షణ కోసం గంగమ్మను మనం ప్రార్థించుకుంటున్నాం. మరి చివరి రోజు విశ్వరూప దర్శనం. ఎందుకు విశ్వరూప దర్శనం అంటే ఆ విశ్వరూపాన్ని చూడగానే మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు కూడా భయపడి వెళ్ళిపోయి మనం ఉత్తమ మనుషులుగా మారాలనేటటువంటి సంకల్పంతో చివరి రోజు విశ్వరూప దర్శనం ఇస్తుంది అమ్మవారు. అలా విశ్వరూప దర్శనాన్ని సందర్శించి మనం అందరం కూడా మంచి మానవులు అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ప్రారంభించారు. పలమనేరులో రోజుకొక కులం మిత్రులందరూ కూడా ఈ ఘనంగా జాతర జరుపుకోవడం. ఎందుకంటే ఏ కులం వాళ్ళు చేసినా ఎవరు చేసినా మేమందరం కూడా ఆ జగన్మాత బిడ్డలు అని తెలియజెప్పటానికి అందరూ సామూహికమైనటువంటి పూజలు చేస్తున్నాం. మరి దీన్ని ఇలాగే కొనసాగించి అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ జగన్మాతను అందరూ కూడా వేడుకుందాం. నమస్తే. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు గంగ జాతర వేడుకల్లో భాగంగా మన కమ్మ సోదరులు ఊరేగింపుతో పంబల్ సెట్లు బ్యాండ్ సెట్లు పెట్టుకొని ఊరేగింపుతో అంగరంగ వైభోగంగా మహిళలు అందరూ కలిసి పండగని తలపించేలాగా కుటుంబ సమేతంగా రావడాన్ని చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు కమ్మ సోదరులది అభిషేకము, అలంకారము, అలాగే అన్నదానము, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన కమ్మ సోదరులు చాలా బాగా పవిత్రంగా ఫ్యామిలీలతో వచ్చి చాలా బాగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అందువలన మా కమ్మ సోదరులకి మా అమరన్న గారి తరఫున, మా గుడి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు అలంకారం కూడా మూకాంబిక అలంకారము, ఈరోజు అది మన డాక్టర్ మురుగన్ గారు కూడా బాగా చేస్తున్నారు. వారికి కూడా మా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఊరేగింపుతో
పంబల్ సెట్లు, బ్యాండ్ సెట్లు పెట్టుకొని ఊరేగింపుతో అంగరంగ వైభోగంగా మహిళలు అందరూ కలిసి పండగని తలపించేలాగా కుటుంబ సమేతంగా రావడాన్ని చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు కమ్మ సోదరులది అభిషేకము, అలంకారము, అలాగే అన్నదానము ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన కమ్మ సోదరులు చాలా బాగా పవిత్రంగా ఫ్యామిలీలతో వచ్చి చాలా బాగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. అందువలన మా కమ్మ సోదరులకి మా అమరన్న గారి తరఫున, మా గుడి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు అలంకారం కూడా మూకాంబిక అలంకారము, ఈరోజు అది మన డాక్టర్ మురుగన్ గారు కూడా బాగా చేస్తున్నారు. వారికి కూడా మా ఇది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గరిట